శ్రీ మహాగణపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాంకుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపాం అబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. శ్రీ పరదేవతా స్వరూపులారా, మనం ఈ ఎపిసోడులో శ్రవణంలో ఉన్న భేదాలను, సాహిత్యములో ఉండే భేదాలను, మధుకైటభులు అనేటువంటి రాక్షసుల యొక్క పుట్టుకను గురించి తెలుసుకుందాం. వినటం వల్ల అనేక విషయాల పట్ల జ్ఞానం కలుగుతుంది. శ్రవణం త్రివిధం ప్రోక్తం సాత్వికం రాజసం తథా తామసం చ మహాభాగా సుజ్ఞోక్తం నిశ్చయాన్వితం. సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసం తామసం యుద్ధవార్తా చ పరదోష ప్రకాశనం. వినటంలో సాత్విక, రాజస, తామసాలను 3 భేదాలున్నాయి. వేదాలు, శాస్త్రాలు మొదలైన వాటిని గురించి వినటం సాత్విక శ్రవణం అవుతుంది. కావ్యాలు మొదలైనవి వినటం రాజస శ్రవణం అవుతుంది. యుద్ధ సంబంధ విషయాలు, ఇతర దోషాలను తెలిపే విషయాలను వినటం తామస శ్రవణం అవుతుంది. ఈ సాత్విక శ్రవణం మరలా ఉత్తమ, మధ్యమ, అధమ అనే భేదాలతో 3 విధాలుగా ఉంది. మోక్షాన్ని ఇచ్చే శ్రవణం ఉత్తమం అవుతుంది. స్వర్గ సుఖాలను ఇచ్చే శ్రవణం మధ్యమం అవుతుంది. లౌకిక భోగాలను ఇచ్చే శ్రవణం అధమం, అంటే ఎంతో తక్కువ స్థాయి శ్రవణం అవుతుంది. శ్రవణం అంటే వినటం అని అర్థం. అట్లాగే సాహిత్యం కూడా 3 రకాలుగా ఉంది. సాహిత్యం చైవ త్రివిధం స్వీయాయాం చోత్తమం స్మృతం మధ్యమం వారయోషాయాం పరోఢాయాం తథాధమం. నాయిక శృంగారమును గురించి చెప్పేది ఉత్తమ సాహిత్యం అవుతుంది. వారకాంతల శృంగారాన్ని గురించి వర్ణించేది మధ్యమ సాహిత్యం అవుతుంది. పరస్త్రీకి సంబంధించిన శృంగారాన్ని గురించి వర్ణించేది అధమ సాహిత్యం అవుతుంది. అంటే చాలా తక్కువ స్థాయి సాహిత్యంగా పిలువబడుతుంది. తదత్ర శ్రవణం ముఖ్యం పురాణస్య మహామతే.
బుద్ధి ప్రవర్ధనం పుణ్యం తతః పాప ప్రణాశనం. అనేక రకాల శ్రవణాలలో పురాణ శ్రవణమే చాలా శ్రేష్టమైందిగా చెప్పబడుతున్నది. ఎందుకంటే పురాణ శ్రవణం పాపాలను పోగొడుతుంది, పుణ్యాలను దగ్గరకు చేర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా తీర్చిదిద్దుతుంది. శ్రవణానికి సాహిత్యానికి సంబంధించిన సాత్విక రాజస తామస భేదాలలో అంతర్గత భేదాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలను శౌనకాది మునులు సూత మహర్షితో పంచుకుంటారు. ఓ పరదేవతా స్వరూపులారా, మునుల ప్రార్థనపై సూత మహర్షి మధుకైటభుల వృత్తాంతం చెప్తున్నాడు. ఆ రోజులలో 3 లోకాలు నీటిలో పూర్తిగా మునిగి ఉన్నాయి. విష్ణు భగవానుడు ఒకడే శేషశయ్య మీద పవళించి ఉన్నాడు. విష్ణుకర్ణమలోద్భూతౌ దానవౌ మధుకైటభౌ మహాబలౌ చ తౌ దైత్యౌ వివృద్ధౌ సాగరే జలే. అప్పుడు ఆ స్వామి చెవిలోని మైల నుండి అంటే గుబిలి నుండి మధుకైటభులను 2 రాక్షసులు పుట్టారు. ఆ జలంలోనే వారు పెరిగి పరాక్రమవంతులైన యువకులైనారు. అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. లోకంలో కారణం లేకుండా ఏ పని జరగదు, ఏది కూడా ఆధారం లేకుండా ఉండదు. ఈ నీరు దేనిని ఆధారంగా చేసుకొని ఉంది? దీనిని ఎవరు సృష్టించి ఉంటారు? మేము ఇక్కడికి ఎట్లా వచ్చాము? మేమెందుకు పుట్టాము? మాకు పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులెవరు? మొదలగు ప్రశ్నలు వారికి ఒకరోజు వచ్చాయి. ఆ విషయాలను తెలుసుకోవాలనుకున్నారు, కానీ వారు ఏమీ నిర్ణయించుకోలేకపోయారు. చివరకు కైటభుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతడు తన సోదరుడైన మధువుతో, సోదరా మధు, మన ఉనికికి కారణం పరాశక్తియే. ఆమెయే ఈ నీటిని మనలను సృష్టించింది. ఆమె ఎంతో శక్తివంతురాలు, అందరికీ పూజనీయురాలు అని అన్నాడు. అయితే తమ ఆలోచన ఎంతవరకు వాస్తవం అని వారు సందేహపడుతూ ఉన్నారు. ఆ విషయంలో ఒక నిశ్చయానికి కూడా రాలేకపోయారు. ఇంతలో ఏవం విబుధ్య మానవుతౌ చింతావిష్టౌ యదాసురౌ తదాకాశే శృతం తాభ్యాం వాగ్బీజం సుమనోహరం. ఆకాశం నుండి ప్రతిధ్వనిస్తూ సుందరమైన వాగ్బీజం వారికి వినిపించింది. వారు దానిని అభ్యాసం చేస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో వాగ్బీజ రూపం వెలువడింది. ఆ దైత్య సోదరులు దానిని మంత్రంగా గ్రహించి ధ్యానించి జపించడం మొదలుపెట్టారు. ఆ మహిమగల మంత్రం ద్వారా వారు 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మంత్రాధిష్టాన దేవత అయిన వాగ్దేవి ప్రసన్నురాలయ్యింది. ఆకాశవాణి ద్వారా కావలసిన వరం కోరుకోమంది. అప్పుడు వారు స్వేచ్ఛయా మరణం దేవి వరం నౌ దేహి సుపురతే అని స్వేచ్ఛామరణాన్ని వరంగా కోరుకున్నారు. అంటే వారు తాము మరణాన్ని కావాలి అనుకున్నప్పుడే పొందగలుగుతారు. అప్పటిదాకా వాళ్లకు
చావు ఉండదు, ఓటమి అనేది కూడా ఉండదు. అంటే అప్పటిదాకా వారు అమరులుగానే ఉంటారు. వారు అడిగిన ప్రకారము ఆ పరదేవత కూడా వారికి వరాన్ని ప్రసాదించింది. మధుకైటభులు వరబలంతో మదించి ఉన్నారు. వారి దృష్టి బ్రహ్మ సింహాసనం మీద పడింది. వారు ఆయన దగ్గరకు వెళ్ళి, తమూ చతుస్తదా తత్ర యుద్ధం నౌ దేహి సువ్రత నో చేత్ పద్మం పరిత్యజ్య యథేష్టం గచ్చ మాచిరం వీరభోగ్యమిదం స్థానం కాతరోసి త్యజాసు వై. ఓ సువ్రత, నీవు మాతో యుద్ధం చెయ్యి. యుద్ధం చేసే ఆలోచన లేకపోతే ఇప్పుడే ఎక్కడికైనా వెళ్ళు. వీరులే ఈ పద్మాసనం మీద కూర్చుంటానికి అధికారం గలవారు. పిరికి వారికి అర్హత లేదు అన్నారు. అజ్ఞాతే తు బలే కామం నైవ యుద్ధం ప్రశస్యతే. ఈ రాక్షసులలో ఎంత బలం ఉందో బ్రహ్మకు పూర్తిగా తెలియదు. శత్రువుల బలం తెలుసుకోకుండా యుద్ధానికి దిగడం ఎప్పుడూ మంచిది కాదు అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఇప్పటి పరిస్థితుల్లో వారిని తాను కూడా ఏమీ చెయ్యలేడు. మార్గం ఆలోచిస్తూ ఉంటే విష్ణుమూర్తి గుర్తుకు వచ్చాడు. ఆయనను నిద్రలేపితే తనను ఆయన ఆదుకుంటాడు అని భావించాడు. వెంటనే బ్రహ్మదేవుడు విష్ణువును శరణు వేడుతూ, సర్వజ్ఞ సర్వలోకేశ సర్వశక్తి సమన్విత ఉత్తిష్టోత్తిష్ట దేవేశ దుఃఖనాశన పాహి మాం. సమస్తం తెలిసినవాడవు, లోకాలకు పాలకుడవు, శక్తిమంతుడవు, పాపాలను పోగొట్టేవాడవైన ఓ దేవదేవా, నీవు యోగనిద్ర నుండి త్వరగా మేల్కొని ఈ రాక్షసుల నుండి నన్ను కాపాడవలసింది అంటూ శ్రీ మహావిష్ణువును అనేక విధాల స్తుతి చేశాడు. కానీ శ్రీ మహావిష్ణువు మేల్కొనలేదు. తరువాత శ్రీ పరాశక్తి ప్రభావంతో విష్ణువు గాఢ నిద్రలో ఉన్నాడని, ఆమె అనుగ్రహంతోనే ఆయన మేల్కొంటాడని బ్రహ్మకు హఠాత్తుగా తోచింది. వెంటనే బ్రహ్మ, దేవి, నిశ్చింతగా ఈ జగత్తుకు నీవే కారణమని నాకు తెలుసు. ఈ విషయాన్ని వేదాలు కూడా చెప్తున్నాయి. నీ ప్రభావం వలనే చరాచర జగత్తును మేల్కొలిపే భగవంతుడు ఈ విష్ణువు నేడు గాఢ నిద్రలో ఉన్నాడమ్మా. నాట్యం తనోషి సగుణ వివిధ ప్రకారం నో వేత్తి కోపి తవ కృత్య విధానయోగం ధ్యాయంతి యాం మునిగణా నియతం త్రికాలం సంధ్యేతి నామ పరికల్ప్య గుణాన్ భవానీ. అమ్మా భవానీ, నీవు అందరి అంతరంగాలలో ఉంటావు. నీవు సగుణ రూపంతో నీ లీలలను ప్రదర్శిస్తావు. నీ కార్యకౌశలాన్ని గురించి ఎవరూ కూడా తెలుసుకోలేరు. మహామునులు సంధ్య అను పేరుతో నీ గుణాలను కల్పన చేసి ప్రాతకాలం, సాయంకాలం, మధ్యాహ్న సమయం ఈ 3 సమయాలలో నిశ్చింతగా ఏకాగ్రతతో నిన్నే ధ్యానిస్తారు. తల్లి,
ప్రాణులకు మంచి చెడుల విచక్షణ జ్ఞానం కలిగించు బుద్ధివి నీవేనమ్మా. దేవతలు అనుభవించే సంపదలన్నీ కూడాను నీ రూపమే. కీర్తిస్తథా మతిధృతి కిల కాంతిరేవా శ్రద్ధారతి చ సకలేషు జనేషు మాతః. ఈ జగత్తులో కీర్తి, ధృతి, కాంతి, మతి, రతి, శ్రద్ధ రూపాలలో నీవే విలసిల్లుతున్నావు. అఖిల జగత్తుకు తల్లివి నీవే అవుతున్నావు. యజ్ఞేషు దేవి యది నామ నతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మకభాగధేయం దేవాస్త్వమేవ విబుధేష్వపి వృత్తిదాసి. అమ్మా, వేద పండితులు నిన్ను తెలుసుకొనలేరు. వేదాలు కూడా నీ అభిప్రాయాన్ని పూర్తిగా గుర్తింపలేవు. నీ వల్లనే ఈ సమస్తమైన జగత్తు పుట్టింది. యజ్ఞాలలో హవనం చేసేటప్పుడు హోతలు స్వాహ అనే నీ నామాన్ని ఉచ్చరిస్తారు. వారు ఆ నామాన్ని పలుకనిచో దేవతలు వారి వారి యజ్ఞ భాగాలను అందుకోలేరు. త్రాతా వయం భగవతి ప్రథమం త్వయా వై దేవారి సంభవ భయాదధునా తథైవ భీతోస్మి దేవి వరదే శరణం గతోస్మి ఘోరం నిరీక్ష్య మధునా సహ కైటభం చ. అమ్మా, ఇంతకు ముందు నన్ను నీవు రక్షించావు. ఇప్పుడు కూడా దైత్యులకు ఈ మధు కైటభుల నుండి నన్ను రక్షించవలసింది. ఈ రాక్షసులకు భయపడి నిన్ను శరణు వేడుకుంటున్నాను. అమ్మా, విష్ణువును నిద్ర నుండి మేల్కొల్పు, లేదా నీవైనా ఆ రాక్షసులను చంపవలసింది. త్వం శక్తిరేవ జగతాఖిల ప్రభావాత్వన్నిర్మితం చ సకలం ఖలు భావమాత్రం త్వం క్రీడసే నిజ వినిర్మిత మోహజాలే నాట్యే యథా విహరతే స్వకృతే నటో వై. భవానీ, సకల జగత్తులో నీ ప్రభావం వ్యాపించి ఉంది. చరాచర జగత్తు నీ నుండే పుట్టింది. నటుడు తాను నిర్మించుకున్న ఇంద్రజాల సుఖాన్ని తానే అనుభవిస్తున్నాడా అన్నట్లు నీ చేత సృష్టింపబడిన ఈ ప్రపంచంలో నీవు వినోదిస్తూ ఉంటావు. సమస్తాన్ని సృష్టించే నీవు స్వేచ్ఛగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. తర్వాత ఆ సృష్టిని నీలోనే ఇముడ్చుకుంటావు. నీచే సృష్టికర్తగా నియమింపబడ్డ నేను ఒకవేళ ఈ దైత్యుల చేతిలో చస్తే నీకు అపకీర్తి వస్తుంది కదా అంటూ బ్రహ్మదేవుడు శ్రీ పరాశక్తిని స్తుతి చేశాడు. అప్పుడు తమోగుణం ప్రధానంగా గల నిద్రాదేవి విష్ణువు నుండి ప్రక్కకు తొలగిపోయింది. మధుకైటభులను చంపుట కొరకే యోగనిద్ర అట్లా విష్ణువును అనుగ్రహించింది. మేల్కొన్న విష్ణువుకు బ్రహ్మ సంతోషంతో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఇప్పటిదాకా శ్రద్ధాశక్తులతో పురాణ శ్రవణం చేస్తున్న శౌనకుడు మొదలగు మునులు ఈ విషయమిని చాలా ఆశ్చర్యపోయారు. దాంతో వారు సూత మహర్షితో, బ్రహ్మ, విష్ణువు, శంకరుడు ఈ ముగ్గురే సనాతన కాలము నుండి వస్తున్న దేవతలని శాస్త్రాలు, పురాణాలు, పండితులు నిర్ణయించారు కదా. ఈ బ్రహ్మాండంలో మరొక దేవత లేదు కదా. బ్రహ్మా సృజతి లోకాన్ వై విష్ణు పాత్యఖిలం జగత్తు
రుద్రః సంహరతే కాలే త్రయ ఏతేత్ర కారణం. బ్రహ్మదేవుడు జగత్తును సృష్టిస్తాడు. విష్ణువు తన అధీనములో ఉన్న ఆ విశ్వాన్ని సంరక్షిస్తాడు. ప్రళయకాలంలో శంకరుడు దానిని సంహరిస్తాడు. విశ్వం సృష్టి స్థితి లయ కార్యాలను వీరు ముగ్గురు చేస్తున్నారు. ఈ ముగ్గురే ఈ జగత్ ప్రపంచానికి కారణం. వాస్తవానికి ఈ ముగ్గురు ఒక్కరే. కానీ తాము చేయాల్సిన పనులకు అనుగుణంగా సత్వం, రజస్సు, తమస్సు గుణాలను తీసుకొని బ్రహ్మ, విష్ణువు, శంకరుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందారు. ఆ ముగ్గురిలో విష్ణువు మిక్కిలి శ్రేష్ఠుడిగా చెప్పబడ్డాడు కదా. నాన్యః కోపి సమర్థోస్తి విష్ణోరతుల తేజసః స కథం స్వాపితః స్వామి వివసో యోగమాయయా. అటువంటి అన్ని విధాల సమర్థుడు పరమ ప్రభువు భగవానుడైన శ్రీ మహావిష్ణువు యోగమాయకు లోబడి నిద్రించడం ఎట్లా జరిగింది? ఆ నిద్రలో ఏమాత్రం చైతన్యం లేనివాడవడం ఎట్లా జరిగింది? మహాజ్ఞానులైన మీరు మాకు వచ్చిన ఈ సందేహాలను కింధి జ్ఞానాసినా సూత వ్యాస శిష్య మహామతే, మీ జ్ఞానం అనే కత్తితో ఖండించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి శ్రోతల శ్రద్ధాశక్తులకు తబ్బిబ్బై సమాధానం చెప్పడానికి కంఠం సవరించుకుంటున్నాడు. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఈ ఎపిసోడులోని విషయం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కు లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఛానల్ను ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.